హలో ఆల్! ఐ హోప్ మీరు నా పాలిటీ లెక్చర్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని. ఈ ఛానల్‌లో 95% ఎడ్యుకేషనల్ కంటెంటే ఉంటుంది. ఒక 5% మాత్రం హిస్టరీలో జరిగిన ఇంట్రెస్టింగ్ థింగ్స్, హ్యాపెనింగ్స్, ఏదైనా మంచి స్టోరీస్, లైఫ్‌లో పాజిటివిటీని, మోటివేషన్‌ని యాడ్ చేసే స్టోరీస్ కూడా చెప్దామనుకుంటున్నా. బికాజ్ ఐ రియల్లీ లైక్ దిస్. సో, నాట్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ మనకి మన పర్సనాలిటీ, మైండ్‌ని బ్రాడెన్ చేసుకునే ఏ స్టోరీ అయినా మనకి లైఫ్‌లో హెల్ప్ అవుతుంది. సో, ఇది ఒక తాత గురించి ఒక స్టోరీ. ఇది నేను 'డియర్ జిందగీ' మూవీలో 'షారుఖ్ ఖాన్' చెప్తే విన్నాను. మిగతా వాళ్ళకి కూడా ఈ స్టోరీ తెలిస్తే బావుంటుంది అనిపిచ్చింది. ఏంటంటే, ఒక తాతకి ఎప్పటినుంచో అన్నిట్లోకి పెద్ద మౌంటైన్ ఎక్కాలి అనే కోరిక ఉండేది. వెళ్ళి టాప్ చేయాలి. ఆ ఏజ్‌లో ఆయననే టాప్ చేయాలి అన్నట్టు. సో, ఆయన చాలా ఏళ్ల నుంచి అది వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు. ఎప్పుడు ఆపర్చునిటీ రాలే. కానీ ఆయనకి 65 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక చైనీస్ ట్రూప్ వాళ్ళు మౌంటైన్ ఎక్స్‌పెడిషన్‌కి వెళ్తున్నారు. అది కూడా మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఈయన ముందు వెనక ఏది చూసుకోకుండా, ఏం ప్రిపరేషన్ లేకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాడు మాట్లాడడానికి. మౌంటైన్ ఎక్స్‌పెడిషన్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. 3 నెలల నుంచి రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్‌కి అడ్జస్ట్ ఉండాలి. అక్కడ ప్రెషర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నిటికి రెడీగా ఉండాలి. బట్ ఈయన సమ్‌హౌ వాళ్ళ దగ్గరికెళ్ళి ఏదో ఒక రకంగా లాబియింగ్ మేనేజ్ చేసి ఆ ట్రూప్‌లో జాయిన్ అవుతాడు. ట్రూప్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. టక్ 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 మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ తాత నేనందరికంటే ఫస్ట్ ఉండాలి, టాప్‌లో ఉండాలి అని ముందుకెళ్ళిపోతూనే ఉన్నాడు ఆపకుండా. వెనకాల వాళ్ళు ఆగమన్నా లేదు 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 నా గోల్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ నాకు. నేను ఎట్లైనా వెళ్ళాలి అని. అక్కడ హార్ష్‌గా ఉంది క్లైమేట్ అన్నా కూడా లేదు నేనెళ్తా. ఎళ్ళాడు. చాలా ముందుకెళ్ళిపోయాడు. ఒక పాయింట్ తర్వాత చైనీస్ వాళ్ళకి కొంచెం డేంజర్ అనిపిస్తది. డేంజర్ సెన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏరియా తెలుసు. ఆ క్లైమేట్ తెలుసు. సో, ఆ పాయింట్ దాటితే ఏదో తేడా కొడుతుంది అనిపిచ్చి వీళ్ళు చైనీస్ వాళ్ళు ఎనకాల నుంచి అరుస్తారు. హతావ్! హతావ్! వెళ్ళకండి, వెళ్ళకండి, వెనకకి రండి, రండి అని చైనీస్‌లో అరుస్తారు. తాతకి చైనీస్ వచ్చా? రాదు. వెనకలకి చూస్తాడు. ఏంటి వీళ్ళు అరుస్తున్నారు అంటే తాతకేం అర్థమవుతది? ప్యారేలాల్ తాతకి, ఓహ్! నేనింత ముందుకొచ్చినందుకు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వావ్! వెరీ గుడ్. గో, గో అని ఈయన అనుకుంటాడు. వాళ్ళ ఎగరడం జూషి. అట్లనే ముందుకెళ్ళిపోతాడు వినకుండా. వెళ్ళిపోయాక ఎదురుగా కొద్ది దూరంలో ఒక స్నో లెపర్డ్ కనిపిస్తది. అసలే మౌంటైన్‌లోకి మనుషులే రారు. ఆ స్నో లెపర్డ్ చాలా ఆకలితో ఉంది. ఈయనకి ఫ్యూచర్ అర్థమైంది. వెనకలకి తిరిగి చూస్తారు. చైనీస్ ట్రూప్స్ అక్కడెక్కడో దూరంలో ఉంటాయి. కాపాడండి! కాపాడండి! అని హిందీలో అరుస్తూ ఉంటాడు. చైనీస్ ట్రూప్స్‌కి ఏమైనా అర్థమైందా హిందీ? వాళ్ళేమనుకుంటారు ట్రూప్స్ అక్కడి దాకా వెళ్ళినందుకు ఫుల్ హ్యాపీగా అరుస్తున్నారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అరుస్తున్నారు అని వీళ్ళనుకుంటారు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ స్టోరీలో స్నో లెపర్డ్ వచ్చి తాతని తినేసింది. ప్యారేలాల్ తాత చచ్చిపోయాడు. ఇదే స్టోరీ. దీంట్లో నాకేం అర్థమైందంటే ఆ మౌంటైన్ ఎక్కాలి. అది గోల్. లైఫ్‌లో మనం చాలా సార్లు అనుకుంటాం ఒక డిఫికల్ట్ గోల్‌ని అచీవ్ చేయడానికి మనల్ని మనం పనిష్ చేసుకోవాల్సిందే. మనతో మనం హార్ష్‌గా ఉంటేనే, మనం ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే మనకు ఆ గోల్ రీచ్ అవుతది అనేసి మైండ్‌లో పెట్టుకొని అదే పని చేస్తాం. మనల్ని మనం టార్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏ ఈజీ రాస్తా గూడా ఉంటుంది గదా! ఈజీ వే కూడా ఉంది కదా! మనం మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మెంటలీ ఫిట్‌గా ఉన్నప్పుడు కూడా ఆ గోల్ కోసం మనం వెళ్ళొచ్చు గదా! ఎస్పెషల్లీ లైఫ్‌లో మనం ఆ డిఫికల్ట్ గోల్‌ని అచీవ్ చేసే సిట్యుయేషన్‌లో లేనప్పుడు, ఆ కండిషన్స్ లేనప్పుడు, మనల్ని మనం హార్ష్‌గా ఉంచుకోవడం అవసరమా? ఆ డిఫికల్ట్ రాస్తాని ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఈజీ రాస్తా కూడా చూజ్ చేసుకోవచ్చు కదా! సో, లైఫ్ చాలా లాంగ్ లేదు. ఆల్మోస్ట్ హాల్ఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. మనం ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయాలి. ట్రెక్‌ని ఎంజాయ్ చేయాలి. డెస్టినేషన్‌కెళ్ళాలి, అర్జెంట్‌గా తెచ్చేసుకోవాలి అంత పెద్ద గోల్ ఉంది. అది కాదు. మనం రెడీగా ఎంజాయ్ చేస్తూ ఆ ట్రెక్ ప్రాసెస్ ఇంపార్టెంట్ మనకి. ఫైనల్ గోల్‌కెళ్ళాక అక్కడ ఏముండదు. మౌంటైన్ పీక్ తర్వాత ఏముంటది కిందకి చూస్తే మళ్ళా కొండలే ఉంటాయి. మళ్ళా కిందకే దిగాల్సిందే. ఒక్కసారి టాప్‌కెళ్ళామంటే మళ్ళా కిందికి రావాల్సిందే. అలాంటప్పుడు కింది నుంచి పైకెళ్ళే ప్రాసెస్ మనం ఎంజాయ్ చేయొచ్చు కదా! మనం రెడీగా ఉన్నప్పుడే ఆ ట్రెక్‌కి వెళ్ళొచ్చు కదా! అలాగే లైఫ్‌లో మన గోల్స్ కూడా మనం రెడీగా, హ్యాపీగా, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే చేయొచ్చు కదా! మనల్ని మనం పనిష్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆర్ వి రియల్లీ రెడీ టు ఫేస్ దట్ డిఫికల్ట్ గోల్?